నమస్కారం రైతు సోదరులారా, వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను. తెలంగాణ జిల్లాలో ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాన్ని ప్రణాళికబద్ధంగా చేపట్టాలని శాస్త్రవేత్త, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి అర్చన సూచించారు. కాబట్టి డాక్టర్ పి అర్చన చెప్పినట్టు విధంగా ఈ వీడియోలో ఎల్నినో అంటే ఏమిటి, రైతులు ఏ పంటలు వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా ఎల్నినో అంటే ఏమిటి? ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితి. దీని ప్రభావంతో భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల వర్షాలు ఆలస్యంగా రావచ్చు, సాధారణ కంటే తక్కువ వర్షాలు పడవచ్చు, ఉష్ణోగ్రతలు పెరగవచ్చు, పంటలు నీటి ఒత్తిడికి గురి కావచ్చు అన్నమాట. కాబట్టి ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాల రాక ఆలస్యం కావడం, వర్షాలు తగ్గిపోవడం, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ప్రస్తుతం సుమారు 1,07,082 ఎకరాలలో పత్తి, 24,840 ఎకరాలలో సీడ్ పత్తి, 965 ఎకరాలలో వరి నారుమడులు, 9,065 ఎకరాలలో కంది, 1000 ఎకరాలలో మొక్కజొన్న సాగులో ఉన్నాయని ఆమె తెలిపారు. అలాగే సాధారణ కంటే 51% తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వర్షాలు ఆలస్యమైతే జూలై 16 నుంచి 31 మధ్యలో పత్తి, కంది, పెసర, మినుములు, అలసందలు, ఉలువలు, సజ్జలు, రాగులు, పొద్దుతిరుగుడు, ఆముదం, మొక్కజొన్న, తక్కువ కాలంలో పండే కూరగాయలను సాగు చేయాలని చెప్పారు. అలాగే ఇంకా వర్షాలు ఆలస్యమైతే ఆగస్టు 1 నుంచి 15 మధ్యలో కంది, ఉలువలు, అలసందలు, ఆముదం, పొద్దుతిరుగుడు, కూరగాయల వంటి పంటలు వేయాలని చెప్పారు. ఒకవేళ ఇంకా వర్షాలు పడకపోతే ఆగస్టు 16 నుంచి 31 మధ్యలో నువ్వులు సాగు చేయాలని ఆమె చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాత మాత్రమే విత్తనాలు వేయాలని, నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే ఎరువులు వేయాలని తెలిపారు. అవసరమైన చోట ప్రాణాధార నీటిపారుదల, డ్రిప్పు, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించి నీటిని పొదుపుగా ఉపయోగించాలని ఆమె రైతులకు సూచించారు. అలాగే ఒకవేళ దీర్ఘకాలిక పొడి పరిస్థితులలో 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని 2-3 సార్ల ఆకులపై పిచికారీ చేయాలని చెప్పారు. అలాగే ముఖ్యంగా వరి సాగులో నీటి పొదుపుకు ప్రత్యామ్నాయంగా తడపడం, ఆరబెట్టడం విధానాన్ని అనుసరించాలని, నారుమడులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, మొక్కజొన్నలో ఫాల్ ఆర్మీవామ్, పత్తిలో త్రిప్సు, తెల్లదోమ వంటి చీడపీడలను నిరంతరం పర్యవేక్షించి సకాలంలో నియంత్రించాలని చెప్పారు. అలాగే పంటల ఎంపికలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతి మంగళవారం, శుక్రవారం విడుదల చేసే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. తర్వాత ఏం చెప్పారంటే, పంటలలో కలుపు నివారణ, నేల తేమ సంరక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర చీడపీడల నియంత్రణ, అంతర పంటల సాగు వంటి చర్యలు చేపట్టడం ద్వారా వర్షాభావ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు. కాబట్టి రైతులు భారత వాతావరణ శాఖ మరియు వ్యవసాయ శాఖ విడుదల చేసే వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా సాగు నిర్ణయాలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ ఎల్నినో ప్రభావాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా ముందస్తు ప్రణాళిక, సరైన పంటల ఎంపిక, నీటి పొదుపు, తేమ సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల అమలు ద్వారా దిగుబడి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. కాబట్టి రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సుస్థిర వ్యవసాయాన్ని కొనసాగించాలని ఆమె కోరారు. ఇది అండి డాక్టర్ పి అర్చన చెప్పిన ఎల్నినో గురించి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇతర రైతులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.